గుడ్ ఆఫ్టర్నూన్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP05CK0069 టాటా విస్టా వాటర్ జెట్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2028. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 33 దాకా వస్తుంది. ప్రజెంట్ ఈ కార్ ఇన్వాయిస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఇప్పుడు ఆయన దగ్గర నుంచే ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మొత్తం అప్ టు డేట్ వెహికల్ అంతా మంచి కండిషన్లో ఉంది. బాడీ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అండ్ టైర్స్ అని కానీ బాడీ కానీ గ్లాసెస్ అన్నీ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి. ఇది మనకి విస్తా సిరీస్లో ఇది హై ఎండ్ వెర్షన్. ఇది 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. అండ్ రీడింగ్ వచ్చేసి ఒకసారి చూపిస్తున్నాను. అండ్ రీడింగ్ వచ్చేసి 1,27,000 kilometers తిరిగింది డీజిల్ మీద. దీంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏముండవు. దీనికి వచ్చేసి ఆడియో కంట్రోల్ అంతా కూడా స్టీరింగ్ వచ్చేస్తుంది. అండ్ మ్యూజిక్ ప్లేయర్ అండ్ డాష్ బోర్డ్ కానీ మొత్తం అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. అండ్ సీట్ కవర్స్ అయితే ఏంచి ఒక 1 week కూడా ఫినిష్ అవ్వదు. ఇంకా కొత్త సీట్ కవర్లు ఫ్రంట్ బ్యాక్ అంతా చాలా నీట్గా మంచి కండిషన్లో ఉన్నాయి. డాష్ బోర్డ్ కానీ ఇంటర్నల్ రూఫ్ కానీ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్ తీసుకున్నాక నేను రెగ్యులర్గా చెప్పి మాటే తీసుకున్నాక ఏదైనా కూడా 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుని రండి. అండ్ బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ 2 పవర్ విండోస్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్తున్నాను. సీట్ కవర్స్ అయితే కొత్తవి. ఇది ఫ్రంట్ మీద కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. టాటా విస్తా సిరీస్లో VX అనేది హై వెర్షన్. ఇప్పుడు మనం చూసేది కూడా VX వెర్షన్. ఇది పైగా వాటర్ జెట్ ఇంజిన్. వెహికల్ మీద మేజర్ స్క్రాచెస్, డెంట్స్, బ్రేక్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ టైర్స్ వచ్చేసి 4 టైర్లు కూడా సుమారు ఒక 40% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న టైర్లు అయితే మనకు ఒక 20,000 kilometers తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ వైపర్ ఉంది, రేర్ డిఫాగర్ ఫెసిలిటీ కూడా ఉంది. టైర్లు అన్నీ కూడా 40 to 50% టైర్స్ ఉన్నాయి. ఏదైనా ఒక 20,000 kilometers తిరగచ్చు. ఈ లెఫ్ట్ హ్యాండ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ పార్టేషన్ ఇది అంత నీట్గా చాలా బాగుంది. అండ్ మన ఈస్ట్ గోదావరి కాకినాడ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఓనర్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రంట్ హెడ్లైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, రైట్ టు లెఫ్ట్ అని. ఇది వెనకాల టైర్ ల్యాంప్స్ చూడొచ్చు, ఎక్కడ బ్రేకేజ్ లాంటిది లేదు. అండ్ బాడీ ఫ్రేమ్ అంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు, అంతా బాగానే ఉంది. వెహికల్ తీసుకున్నాక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసానండి. నా దగ్గరికి వచ్చిన ఏ బండికైనా కూడా. ఇంజిన్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. 6 నుంచి 0 దాకా కూడా ఒక్కళ్ళే హ్యాండ్ ఓవర్లోనే ఉంది వెహికల్. సెంటర్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇంజిన్ రూమ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ వెల్డింగ్ వర్క్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ లేదు. ఆప్రాన్స్, పిల్లర్స్ మొత్తం అంతా పర్ఫెక్ట్, చాలా నీట్గా ఉంది. ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఏదైతే ఇంజిన్ ఉందో చాలామంది తెలుస్తుంది క్వార్టర్ జెట్ ఇంజిన్. ఇది షిఫ్ట్కి, డిజైర్కి, ఎర్టిగాకి, ఇప్పుడు చూస్తాను టాటా విస్తాకి, ఇవన్నిటికి కలిపి ఒకే టైప్ ఆఫ్ ఇంజిన్ వస్తుంది. దాన్ని క్వార్టర్ జెట్ ఇంజిన్ అంటారు. ఇది చాలా లో మెయింటెనెన్స్. సో రెగ్యులర్గా ఏ మెకానిక్ అన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అంటే పాతకాలం మన బజాజ్ చాతక్ బండిలాగా క్వార్టర్ జెట్ ఇంజిన్ అంటే ఎవరైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,15,000, 2,15,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏముండదు, ఫిక్స్డ్ రేట్. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఉందో చెక్ చేయండి, 9848419969. అలాగే ఈ వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలనుకున్నట్లయితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్డేట్ గురించి ఒకసారి బెల్ మార్క్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సిరి కార్స్ కాకినాడ.